మరి వాళ్ళ అంటే సిట్టు విచారణలు అంటారు రాష్ట్రంలో. టెలిఫోన్ ట్యాపింగ్ అండి, సిట్టు విచారణ అండి, నిన్నొక్కరిని మొన్నొక్కరిని ఇవాళొక్కరిని వరుస పెట్టి బొగ్గు గనుల వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ కథ ముందటేసుకున్నారు. నైని బొగ్గు గనులను రద్దు చేసిండ్రు, ఆ టెండర్ను ఉప ముఖ్యమంత్రి గారు అంటేనే మరి అక్కడ అవినీతి జరిగిందని, స్కామ్ జరిగిందని అర్థం కదా. వాళ్ళు దానికి అంగీకరించిందంటే అర్థం కదా. దానికి తోడు రేవంత్ రెడ్డి గారి పెంపుడు మీడియా, దాని హంగామా, మంత్రులనే దోషులుగా చూపించే క్రమం, అసలు ఏం జరుగుతుంది, దోషులు ఎవరు, పరిస్థితులు ఏంటి, దానికి సంబంధించి కేంద్రం ఏం చేయనున్నది. మరి అందుకనే బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ఆస్తులను కాపాడడానికి, తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడడానికి, తెలంగాణను కాపాడడానికి ఇవాళ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇది జరుగుతున్నటువంటి పరిస్థితులు. కేసీఆర్ గారు మరి ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి ప్రగతి పథంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్తే వీళ్ళు వచ్చి నుంచి దాచుకో మాటలు ప్రజలకు, మూటలు ఢిల్లీకి. ఇది పాలనా పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలాగా దీనికి సంబంధించినటువంటి కుంభకోణాలను మరిన్ని వెలికి తీసే విధంగా మా పోరాటం ఉండబోతుంది.